టీవీ45 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సచివాలయంలో జరుగుతున్న మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేపై పల్లా ఫైర్. పుష్ప 2 విడుదలై శనివారంతో నెల మొత్తం కలెక్షన్లు ఎంతంటే రెక్కలు కూడా కనిపించినంత వేగం, వేలడంత పక్షి వైరల్ వీడియో. విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు మరియు మాజీ మంత్రి శ్రీ గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్. సచివాలయంలో జరుగుతున్న మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం పండుగ చెయ్యాలని మా ప్రభుత్వం పట్టుదలతో చేపట్టిన కార్యక్రమాలలో భాగంగా రైతు భరోసాకు సంబంధించి శాయశక్తుల ప్రతిపక్షాల నుంచి మొదలు పెడితే పత్రికల ప్రసార సాధనాల వరకు ఊహాగానాలు చేయడం, ఉన్నవి లేనివి ప్రభుత్వ నిర్ణయాలని మీకు మీరే ప్రకటించి రైతులలో గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. కాబట్టి ఆ గందరగోళాన్ని దూరం చేస్తూ రైతులకు ఒక శుభవార్త వినిపించాలని ఈ మంత్రివర్గ సమావేశంలో సహచరులందరి సూచనల మేరకు ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా పథకం కింద నిధులను ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వం రైతు బంధు పథకంలో భాగంగా సంవత్సరానికి 10,000 ఇస్తే మా ప్రభుత్వం ప్రజాపాలనలో రైతులందరికీ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా భూమి ఉన్న రైతులకు రైతు భరోసా పథకం కింద వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు 12,000 రూపాయలు ఇస్తున్నప్పుడు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న భూమి లేని వ్యవసాయ రైతు కుటుంబాలు, భూమి లేకపోవడం ఒక శాపము, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోకపోవడము ఇంకొక శాపము అన్నట్టుగా పాదయాత్రల సందర్భంగా అటు భట్టి విక్రమార్క గారికి కానీ నాకు కానీ ఈ మధ్యకాలంలో మా మంత్రివర్గ సహచరులు పర్యటనలకు వెళ్ళినప్పుడు దృష్టికి తీసుకురావడం జరిగింది. అందుకే మా ప్రభుత్వం భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు ప్రతి సంవత్సరానికి 12,000 రూపాయలు వాళ్ళకు కూడా ఇవ్వాలి, వాళ్ళు కూడా మన సమాజంలో మనలో భాగమే అని గుర్తించి ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఈ పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అని చెప్పి ఊసరవెల్లి కడియంకు గోరి కడతాం. శ్రీహరి పొద్దుతిరుగుడు పువ్వసంటోడు పదవి పిచ్చోడు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వెళ్తాడు. ఆయన బిడ్డకు ఎంపీ టికెట్ ఇస్తే పైసలతో సహా వెళ్లి మోసం చేసిండు. గులాబీ జెండా కింద గెలిచిన ఆయనకు ఏమాత్రం సిగ్గుసెర ఉన్నా వెంటనే రాజీనామా చేయాలి అని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఫైర్ అయ్యారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం జనగామ నియోజకవర్గం జనగామ జిల్లాలో ఉన్నది. జనగామ జిల్లా మొదటి నుంచి కూడా ఉద్యమాలకు ఊతంగా ఉన్నది. ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళని ఎక్కువగా గెలిపించింది. దురదృష్టవశాత్తు నమ్మవలికి కేసీఆర్ పక్కన బీఆర్ఎస్ పక్కన చేస్తే కడియం శ్రీహరిని ఆ నాయకులు ప్రజలు కలిపి గెలిపించింది. ఇవాళ ఊసరవెల్లి సిగ్గుపడేటట్లు రాజకీయం అధికారం ఎటుంటే అటువైపే పొద్దుతిరుగుడు పువ్వులా తిరుగుతూ ఉంటాడు. ఆ పొద్దుతిరుగుడు పువ్వు ఆ ఊసరవెల్లి నిన్న కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి కుటుంబం మీద, కేటీఆర్ గారి మీద, కవిత గారి మీద ఇష్టం వచ్చినట్లు అవాకులు చివాకులు వెళ్ళిండ్రు.
నీకు సిగ్గు శరం ఉంటే ఏ ప్రజలైతే ఏ గులాబీ జెండా అయితే ఏ యొక్క కేసీఆర్ నాయకత్వంలో నువ్వు గెలిచినవో రాజీనామా చేసి మాట్లాడు. నీవు ఎమ్మెల్యేగా ఉండే కంటే ముందు ఎమ్మెల్సీగా 2 సార్లు అవకాశం ఇచ్చింది కేసీఆరే కదా. నీ బిడ్డకు ఎంపీ టికెట్ ఇస్తే పైసలతో సహా తీసుకుపోయి ఇలా మోసం చేసింది నువ్వే కదా. నీకు డిప్యూటీ సీఎం ఇస్తే మొత్తం కూడా నీ యొక్క కుటుంబాన్ని పెంచి పోషించుకున్నావు తప్ప నీతులు చెప్తూ గోతుల్లో వినవు. నీలాంటి వాళ్లకు ఎన్నిక బరాబరిగా వస్తుంది. ప్రజలు నిన్ను ఏ విధంగా మోసం చేసినావో అంతలోపు పాత్రలో పెట్టడం కూడా ఖాయం. ఇవాళ కేసీఆర్ గారు పక్కనే ఉన్న 11 సంవత్సరాలు కేసీఆర్ అంతా ఇంత అని చెప్పేసి రోజు బొగుడుడే, కేటీఆర్ గారిని బొగుడుడే, అందరి వెంటబడి పొగిడి నియోజకవర్గానికి ఏమాత్రం పని చేయకుండా వస్తున్న పనులు కూడా అడ్డుకొని కనీసం నువ్వు 40 ఏళ్ల రాజకీయం అంటే ఒక్క డిగ్రీ కాలేజ్ తెచ్చిన మొహమా నీదని అడుగుతున్నాం. మేము తీసుకొచ్చినాం కన్పూర్కి డిగ్రీ కాలేజ్, మేము తీసుకొచ్చినాం రిజర్వాయర్లు, మేము తీసుకొచ్చినాం మొత్తం కూడా ఇవాళ ఉన్న కాలువలు నింపబోతున్నాం. రేపొద్దున నేను తీసుకొచ్చిన ఎత్తిపోతల పథకానికి ఇవాళ కొబ్బరికాయ కొట్టాడట. సిగ్గు శరం ఉండాలి. రాజీనామా చేసి గెలిచి అప్పుడు కొబ్బరికాయ మళ్ళీ అవసరం అనుకుంటే కొట్టు. ఇవాళ కేసీఆర్ మీద మాట్లాడేంత మునగాని కాదు నువ్వు. ఇవాళ నువ్వు ఏం అడ్డు పెట్టుకొని మాట్లాడుతున్నావో జాగ్రత్త బిడ్డ. ఇవాళ మా ప్రజల దయాదాక్షిణ్యాలతో గెలిచినావు, మా పార్టీ జెండాతో గెలిచినావు, మా నాయకుల దగ్గర నుండి టికెట్లు పొందినావు, పైసలు పొందినావు, పదవులు పొందినావు, అధికారం అనుభవించినావు. ఇవాళ నీతులు మాట్లాడితే జాగ్రత్త బిడ్డ. నిన్ను ఎంతవరకు ఎక్కడ చేయాలనో నిన్ను ఓడించడమే కాదు, రాజకీయంగా నువ్వు చివరి దశకు వచ్చినావు. నీ వయసు సహకరించట్లేదనుకుంటే ఏం మాట్లాడుతున్నావో జాగ్రత్త అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. అల్లు అర్జున్, రష్మిక మందన, ఫహజ్ ఫాజల్ ప్రధాన పాత్రలో దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న విడుదలైంది. జనవరి 4తో ఈ సినిమా విడుదలైన నెల రోజులు పూర్తయ్యాయి. అయినప్పటికీ ఈ మూవీ కలెక్షన్ల ప్రపంచం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా హిందీ వర్షన్ వసూళ్లు చెప్పుకోదగ్గ రీతిలోనే రాబడుతోంది. విడుదలైన 31వ రోజైన శనివారం ఈ సినిమా దేశవ్యాప్తంగా 5.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తెలుగు వర్షన్లో 5.5 కోట్ల రూపాయలు, హిందీ వర్షన్లో 4.35 కోట్ల రూపాయలు, తమిళం, కన్నడ వర్షన్లలో కలిపి 15 లక్షల రూపాయలు కొలగొట్టింది. దీంతో దేశవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్లు 1200 కోట్ల రూపాయల మైలురాయికి చేరువయ్యాయి. శనివారం నాటికి 1199 కోట్ల రూపాయలకు చేరుకున్నాయని మూవీ కలెక్షన్లను ట్రాక్ చేసే శాకిల్కు పేర్కొంది. ఇవాళ ఆదివారం కావడం థియేటర్లలో ఇతర చెప్పుకోదగ్గ సినిమాలు ఏవీ లేకపోవడంతో పుష్ప 2 వసూళ్లు గణనీయంగా పెరిగేందుకు అవకాశాలున్నాయని బాక్సాఫీస్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 సినిమా కలెక్షన్లు 1800 కోట్ల రూపాయలు దాటాయి. సంక్రాంతికి కొత్త సినిమాలు వస్తూ ఉండడంతో పుష్ప 2 వసూళ్లపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా చిన్న విషయాన్ని చెప్పడానికి పిట్ట పిల్లంతా అని చెబుతూ ఉండడం సాధారణమే. ఊర పిచ్చుకపై బ్రహ్మాస్త్రమా అంటూ అతి చిన్నవైన పిచ్చుకలను గుర్తు చేసుకోవడము మామూలే. కానీ పిచ్చుకల కన్నా చిన్నగా ఉండే హమ్మింగ్ బర్డ్ గురించి తెలుసా? ఇవి కేవలం మన చేతి బొటన వేలంతే ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత చిన్న పక్షుల్లో ఒకటైన దీనికి ఎన్నో రకాల ప్రత్యేకతలు ఉన్నాయి. పక్షులు అత్యంత వేగంగా రెక్కలు ఆడించగలిగేవి ఇవే. పక్షులేవైనా ఎగిరే సమయంలో కేవలం ముందుకు మాత్రమే వెళ్ళగలవు. హమ్మింగ్ బర్డ్స్ మాత్రం ముందుకు వెనక్కి ఎలాగైనా అప్పటికప్పుడు దిశను మార్చుకుంటూ ఎగరగలవు. అంతేకాదు పూల నుండి తేనెను ఆహారంగా తీసుకోవడం కూడా దీని స్పెషాలిటీ. అలాంటి హమ్మింగ్ బర్డ్స్ రెక్కలు కూడా సరిగా కనబడనంత వేగంగా ఆడిస్తూ ఓ వ్యక్తి చేతిలోని పానీయాన్ని తాగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎక్స్లో దీన్ని పోస్ట్ చేసిన 3-4 గంటల్లోనే 1,00,000కు పైగా వ్యూస్ వచ్చాయి. విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు మరియు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వారు చేపట్టినటువంటి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం 100% సభ్యత్వం చేర్చుకున్నటువంటి గ్రామంగా ఆ గ్రామాన్ని ఎంపిక చేసినట్టు, ఆ గ్రామానికి వారు విచ్చేసి అక్కడ ప్రజలకు ఏదో కృతజ్ఞతలు చెప్పడమో లేదా వారి పార్టీ సమావేశం పెట్టుకుంటున్నట్టుగా కొన్ని ప్రధానమైనటువంటి వారి పత్రికల్లో, ఈనాడు అలాగే ఆంధ్రజ్యోతి పత్రికల్లో చూడడం జరిగింది. సరే, ప్రజాస్వామ్యంలో
ఏ రాజకీయ పార్టీతో ఎవరు ఉండాలనేటువంటిది ప్రజల తాలూకా నిర్ణయం. ప్రతి గ్రామంలో వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వాలు, ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఆలోచన విధానాల్ని నమ్మి వెంట నడిచేటువంటి ప్రజలు ప్రతి గ్రామంలో ప్రతి ప్రాంతంలో కూడా ఉంటారు. అయితే లేనిది ఉన్నట్టుగా సృష్టించి తద్వారా రాజకీయంగా లబ్ధి పొందుదాం అనేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకంటే గడిచినటువంటి ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో 2021లో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కానివ్వండి, లేదా తర్వాత అదే సంవత్సరంలో తర్వాత జరిగినటువంటి ఎంపీటీసీ ఎన్నికల్లో కానివ్వండి, లేదా 2019లో మా పార్టీ అభ్యర్థి అప్పుడు గెలిచినప్పుడు వచ్చినటువంటి ఓట్లు చూసినప్పుడు కానీ, లేదా మొన్న 2024లో మా పార్టీ అభ్యర్థి ఓడిపోయినప్పటికీ వచ్చినటువంటి ఓట్ల శాతం చూస్తే కానీ ఎక్కడ కూడా వన్ సైడెడ్ తీర్పు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి సందర్భాలు ఎప్పుడూ లేవు. అక్కడ యునానిమస్గా మా పార్టీ అభ్యర్థి సర్పంచ్గా ఎన్నికయ్యారు. అందులో ఉన్నటువంటి 10 మంది వార్డు మెంబర్లు యునానిమస్గా మాకు ఎంపికయ్యారు. తర్వాత జరిగినటువంటి ఎంపీటీసీ ఎన్నికల్లో మా పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి ఎంపీటీసీ ఎన్నికయ్యారు. మొన్న 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గం, మెజారిటీ కూడా ఆ రకంగానే ఆ రోజు వచ్చినప్పుడు, అప్పుడు కూడా పోనీ ఆ గ్రామంలో ఏదైనా వన్ సైడెడ్గా తీర్పు వచ్చిందా అంటే 1350 పైచిలకు ఓట్లు పోలైతే 600 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 160 ఓట్ల మెజారిటీ తెలుగుదేశం పార్టీకి ఆ గ్రామంలో వచ్చాయి. మా పార్టీకి సంబంధించినటువంటి ఆ గ్రామ సర్పంచ్ గారు కానీ, ఎంపీటీసీ గారు కానీ, వైస్ ప్రెసిడెంట్ గారు కానీ, వార్డు మెంబర్లు కానీ, మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్ గారు అందరితో పాటు ఆ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మరి 100% సభ్యత్వం ఏ రకంగా జరిగింది అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారా, లేదా ప్రజల్ని మభ్యపెడుతున్నారా? బాపట్ల జిల్లా కర్లపాలెం రామకృష్ణ సేవా సమితిలో యోగా శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్ణానంద మహారాజు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా యోగాకు ఆదరణ పెరుగుతుందన్నారు. ప్రతిరోజు యోగా చేయడం వల్ల శారీరక దారుఢ్యంతో పాటు మానసికంగా బలంగా ఉంటారని వివరించారు. ఈ కార్యక్రమంలో పెనుమత్స బాపిరాజు, తునుగుంట్ల లలితబాబు తదితరులు పాల్గొన్నారు. యోపాకరోతం ప్రవరం మునీనా పతాంజలి ప్రాంజలి గానదోస్మి. అది చాలా పురాతనం. మన ఋషులు మునులు మనకి ఇచ్చిన సంపద. ఎలాగే మన తల్లిదండ్రి మనకి ఆస్తిపాస్తులు అందిస్తారు, మన యొక్క ఋషులు మునులు అందించిన ఈ యోగా ప్రక్రియ ద్వారా శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అంటే మరి పతాంజలి మాస్టర్ చెప్తారు, యమ నియమ ఆసన ప్రాణాయామం ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అంటే ఒక మనిషి అత్యున్నతమైన స్థితి, తన నిజస్వరూపాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. యోగాలో ముఖ్యంగా శారీరకంగా, మానసికంగా సంతోషంగా ఉండడానికి తను నాడీ వ్యవస్థను అంతా ఫ్రీగా చేస్తారు. శ్వాసకోశాలు అన్నీ చక్కగా ఉంటాయి. శరీరంలో ప్రతి అంగానికి కూడా శ్వాస వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రతి ఆసనంలో ఒక స్థితిగతిలో శ్వాసకోశ స్థితులు మెరుగుపడుతుంది. సో యోగా అంటే కేవలం మనుషులు అనుకుంటారు ఏదో ఆసనాలు చేయడమే కాదు. ఇది భగవంతుని మనస్సును నిశ్చలం చేసి ఆత్మస్థితిలో నుంచి సమాధి స్థితి దాటి తుర్యావస్థ వరకు తీసుకెళ్లే స్థితి. సో ఇది మన సంస్కృతి, మన సంప్రదాయం. చక్కగా ఈ యోగాసనాలు, దాని యొక్క ప్రాణాయామం చక్కగా అనుష్ఠించి సమాధి స్థితి వరకు వెళ్ళే ఈ యోగాని అందరం నేర్చుకుందాం, ఇతరులకు రాబోయే వాళ్ళకి నేర్పిద్దాం. విదేశాలు చక్కగా మన సంస్కృతిని గౌరవిస్తూ అందరూ నేర్చుకుంటున్నారు. యోగా అనేది మన సంస్కృతి, మన సంప్రదాయం, భారతదేశ సంపద. అందరూ చేయాలి, నేర్చుకోవాలి. ఆనందంగా జీవితాన్ని గడపడానికి యోగా
అందరికీ ఉపయోగపడుతుంది. ఇటు శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా వరకు కూడా అందరికీ ఉపయోగం. తప్పకుండా యోగా చేయండి, ఆరోగ్యంగా జీవించండి. తెలంగాణలో నేడు టీజీ టెట్ పరీక్ష ఉదయం 9 నుండి 11:30 వరకు జరగనున్న పరీక్ష గట్కేసర్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి ముందస్తుగా హాజరై పరీక్షా కేంద్రంలోకి వెళుతున్న అభ్యర్థులు క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్షా కేంద్రానికి తరలిస్తున్న సంబంధిత అధికారులు. ప్లీజ్ వెళ్ళండి సార్. సార్ అక్కడ ఎండ కూర్చోండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సచివాలయంలో జరుగుతున్న మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేపై పల్లా ఫైర్. పుష్ప 2 విడుదలై శనివారంతో నెల మొత్తం కలెక్షన్లు ఎంతంటే రెక్కలు కూడా కనిపించినంత వేగం, వేలడంత పక్షి వైరల్ వీడియో. విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు మరియు మాజీ మంత్రి శ్రీ గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్. ఇవి ఇప్పటివరకు నబిల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.